హలో, వెల్కమ్ టు ద ఇంగ్లీష్ ఎడ్ యూట్యూబ్ ఛానల్. నిన్న మనము టెన్సెస్ ఇంట్రడక్షన్లో భాగంగా టైప్స్ ఆఫ్ టెన్స్ నేర్చుకోవడానికి అవసరమైనటువంటి సబ్జెక్ట్ మరియు వర్బుల గురించి నేర్చుకోవడం జరిగింది. ఎవరైనా డైరెక్ట్గా ఈ క్లాస్ చూస్తున్నారంటే టెన్స్కి సంబంధించినటువంటి వివరణ ఇంట్రడక్షన్ పార్ట్ చూసిన తర్వాతనే ఈ పార్ట్ని చూడాలి. గుర్తుంచుకోండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ టెన్సెస్ పార్ట్. ఓకే, అలాగే ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా ఒక ఆర్డర్ని ఫాలో అవ్వాలి. మొదట ఏ క్లాస్ చదవాలి అని అంటే ఇంగ్లీష్ గ్రామర్లో ఫస్ట్ టెన్సెస్ కంప్లీట్ చేసిన తర్వాతే మిగిలిన టాపిక్స్కి వెళ్ళాలి. ఎందుకంటే టెన్సెస్ అనేటివి ఇంగ్లీష్ గ్రామర్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్కి ఇంటర్లింక్డ్గా ఉంటాయి. So, tense is the base for every topic in English grammar. Now, let's get into the topic. So, present tense. టెన్స్లో మొట్టమొదటిది మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. ప్రజెంట్ టెన్స్ అనేది an action which is done at present time is called present tense. ప్రస్తుత కాలంలో జరిగే పనినే మనము ప్రజెంట్ టెన్స్గా చెప్పడం జరుగుతుంది. అంటే ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి పనిని గురించి తెలిపేదే ప్రజెంట్ టెన్స్. సో ఇందులో వర్బ్ రిఫర్స్ ప్రజెంట్ టైం ఇన్ దిస్ టెన్స్. ఇందులో వర్బ్ ఏం తెలియజేస్తుంది? ప్రజెంట్ టైంని తెలియజేస్తుంది. సో ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటంటే వర్బ్ ప్రజెంట్ ఫామ్లో ఉంటుంది. అంటే ప్రజెంట్ టెన్స్ ఎన్ని రకాలు మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ప్రతి టెన్స్, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ టెన్స్, ప్రతి టెన్స్ 4 సబ్ టెన్సెస్గా ఫామ్ అవుతుంది అని చెప్పాం కదా. సో అలాగే ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో లెట్స్ స్టార్ట్ విత్ ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఆర్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇది మొట్టమొదటిది, ప్రజెంట్ టెన్స్లో మొట్టమొదటిది, ఇన్ఫ్యాక్ట్ టెన్స్లో కూడా మొట్టమొదటిది. సో దీన్ని ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్ అని కూడా అంటారు. ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్ అని దీన్ని ఎందుకు అంటారు అంటే ఇందులో టైం అనేది ఖచ్చితంగా ఉండదు. ఇందులో టైం అనేది ఖచ్చితంగా ఫలానని చెప్పలేము. ఈ టెన్స్ని అలా ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ టెన్స్ కంప్లీట్ అయ్యేసరికి మీకు ఒక అవగాహన వస్తుంది ఎందుకు ఈ టెన్స్ని ప్రజెంట్ ఇండెఫినెట్ అన్నారని. ఓకే, ప్రజెంట్ ఇండెఫినెట్ లేదా సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మొదట సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత వర్బ్ 1 అని ఏమనుకున్నాం మనము? ప్రజెంట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్, లేదా ప్రజెంట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్కి ఎస్ లేదా ఈఎస్ లేదా ఐఎస్ యాడ్ అవుతుంది. సో లాస్ట్లో చివరిలో ఆబ్జెక్ట్ ఉంటుంది. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఒక స్ట్రక్చర్లో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఈ పార్ట్ని. అంటే వర్బ్ పార్టే టెన్స్ని నిర్ణయిస్తుంది కాబట్టి వర్బ్ని మనం ఫోకస్ చేయాలి. ప్రతి స్ట్రక్చర్లోనూ లేదా ప్రతి సెంటెన్స్లోనూ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేది కామన్. మనం గుర్తుంచుకోవాల్సింది, ఫోకస్ చేయాల్సింది వర్బ్. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి? వర్బ్ 1 ఉంటుంది లేదా వర్బ్ 1కి ఎస్ యాడ్ అయి ఉంటుంది. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. షీ రైట్స్ ఏ బుక్. వాట్ ఈస్ ద వర్బ్ హియర్? రైట్స్. సో ఇక్కడ వర్బ్కి ఎస్ యాడ్ అవ్వడం జరిగింది. రైట్ అనే వర్బ్ V1 దానికి ఎస్ యాడ్ అయ్యి రైట్స్ అయింది. సో దీనికి సంబంధించిన వివరణ చూడండి. ఐ రైట్ ఏ బుక్. సో ఇక్కడ వర్బ్కి ఎస్ యాడ్ అవ్వలేదు, జస్ట్ రైట్ ఉంది. ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి, నోట్ చూడండి. సో హీ, షీ, ఇట్ నౌన్ సింగులర్. వాటికి మనము వర్బ్ 1తో పాటు ఎస్ని యూజ్ చేయవలసి ఉంటుంది. ఏ టెన్స్లో? ప్రజెంట్ సింపుల్ టెన్స్లో లేదా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో. సో హీ, షీ, ఇట్ని మరో విధంగా ఏమంటారంటే థర్డ్ పర్సన్ సింగులర్ అంటారు. థర్డ్ పర్సన్ సింగులర్. ఇదేంటిది? థర్డ్ పర్సన్ సింగులర్ ఏంటి, ఫస్ట్ పర్సన్ ఏంటి, సెకండ్ పర్సన్ ఏంటి అనేది ప్రొనౌన్ పార్ట్లో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రజెంట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హీ, షీ, ఇట్ నౌన్ సింగులర్స్ని
మనము థర్డ్ పర్సన్ సింగులర్స్గా మనం చెప్తాం. సో ఈ థర్డ్ పర్సన్ సింగులర్స్ ఎప్పుడైతే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తామో అప్పుడు వర్బ్ వన్కి ఎస్ యాడ్ చేయడం అనేది జరగాలి. మరొక ఎగ్జాంపుల్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఇట్ గోస్ టు పార్క్లో గో అనే వర్బ్ V1 ఫామ్కి ఈఎస్ యాడ్ అవ్వడం జరిగింది. సో దట్ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ ఎప్పుడు యూజ్ చేసినా వర్బ్కి ఎస్ లేదా ఈఎస్ లేదా ఐఈఎస్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ గమనించినట్లయితే ఈ సెంటెన్స్ని మనం డిక్లరేటివ్ సెంటెన్స్ అన్నాం. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటో ఒక అండర్స్టాండింగ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూసిన దాన్ని చెప్పడం లేదా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడాన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. డిక్లరేటివ్ సెంటెన్సెస్ బేసికలీ ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ ఏ టీచర్. సో ఆమె టీచర్, ఆమె యొక్క ప్రొఫెషన్ ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పాం. అలాగే ద బాయ్ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్. సో ఇలాంటి వాటిని మనం ఏమంటాము, డిక్లరేటివ్స్ అంటాం. ఇటు చూడండి, షీ రైట్స్ ఏ బుక్. సో షీ రైట్స్ ఏ బుక్ అనేది డిక్లరేటివ్ సెంటెన్స్. నౌ ద సెకండ్ స్ట్రక్చర్ ఈజ్ సబ్జెక్ట్ డస్ ఆర్ డూ ప్లస్ నాట్ ప్లస్ V1. దీన్ని నెగటివ్ డిక్లరేటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ అంటారు. అంటే డిక్లరేటివ్ సెంటెన్స్కి నెగటివ్ ఫామ్. చూడండి, ఎప్పుడైనా మనం డిక్లరేటివ్ సెంటెన్స్ని నెగటివ్ ఫామ్ చెప్పాలి అని అంటే అది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్లయితే డూ లేదా డస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. షీ డస్ నాట్ రైట్ ఎ బుక్. షీ డస్ నాట్ లేదా షీ డజంట్ రైట్ ఎ బుక్ అని కూడా అనొచ్చు. ఇక్కడ బాగా గమనించినట్లయితే ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది షీ, కానీ ఇక్కడ రైట్ అని ఉంది. గమనించారా? ఎందుకు వర్బ్కి ఎస్ లేదంటే ఇక్కడ డస్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేశారు కాబట్టి అక్కడ రైట్స్ అని చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది అలా చెప్తుంటారు, షీ డస్ నాట్ రైట్స్ ఏ బుక్ అంటారు. దట్ ఇస్ రాంగ్. అలాగే డూ ఎప్పుడు యూజ్ చేస్తారు? ప్లూరల్ సబ్జెక్ట్స్. మీకు డస్ డూని ఏమని చెప్పాము? డస్ అనేది సింగులర్ వర్బ్, డూ అనేది ప్లూరల్ వర్బ్, ప్లూరల్ హెల్పింగ్ వర్బ్. సో ఈ వర్బ్స్ని సింగులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు డస్, ప్లూరల్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు డూ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ డోంట్ రైట్ ఎ బుక్ లేదా ఐ డు నాట్ రైట్ ఎ బుక్. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ కాబట్టి ఐ అనేది సింగులర్ కాదు, ప్లూరల్ కాదు, బట్ దానికి డూ యూజ్ చేస్తాం. ఐ డు నాట్ రైట్ ఎ బుక్ లేదా ఐ డోంట్ రైట్ ఎ బుక్. సో దీన్ని మనం ఏమంటాము? నెగటివ్ డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. మీకు పాసిబుల్ అయితే ఇలాంటివి కనీసం ఒక 5 సెంటెన్సెస్ ప్రిపేర్ చేయండి. నెక్స్ట్ స్ట్రక్చర్ వచ్చి ఇంట్రాగేటివ్ స్ట్రక్చర్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని ప్రిపేర్ చేయడానికి ఉపయోగించే స్ట్రక్చర్. సో ఇవన్నీ సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించింది. అంటే ఈ సెంటెన్సెస్ అన్నీ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్లే. సో డస్ ఆర్ డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో చూడండి ఒకసారి, మొదట డస్ ఉండాలి లేదా డూ ఉండాలి బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ సింగులర్ అయితే డస్, ప్లూరల్ అయితే డూ, V1 ప్లస్ ఆబ్జెక్ట్. చూడండి ఎగ్జాంపుల్ చూడండి, డస్ షీ రైట్ ఎ బుక్. డస్ షీ రైట్ ఎ బుక్. షీ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి డస్ రావడం జరిగింది. ఇక్కడ కూడా చూడండి, రైట్కి ఎస్ అనేది యాడ్ అవ్వలేదు. ఎందుకు? ఇక్కడ డస్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి. సో డస్ షీ రైట్ ఎ బుక్? ఆమె పుస్తకం రాయగలదా? సో ఇది ఇంట్రాగేటివ్ ప్రశ్న, దానికి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఇంట్రాగేటివ్ అంటే ఏంటి? ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ప్రశ్నించేది. ప్రశ్నించడం అనేది ఎస్ ఆర్ నో టైప్ ఉండొచ్చు, లేదా ఆన్సర్ని చెప్పించేదిగా ఉండొచ్చు. సో ఎంక్వైరీ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. సో డస్ షీ రైట్ ఏ బుక్ అనేది ఎస్ అని నో అని సమాధానం చెప్పేలాగా ఉంటుంది. మరొకటి రాద్దామా? డూ వీ రైట్ ఏ బుక్? మనం పుస్తకం రాయగలమా? సో డూ వి. సో వి అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి డూ తీసుకోవడం జరిగింది. వి అనేది ప్లూరల్ సబ్జెక్టు, సో దట్ డూ అనే ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ని లేదా ప్లూరల్ డూ ఫామ్ని యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్
మీరు మరికొన్ని ఎగ్జాంపుల్స్ కూడా రాయండి, అట్లీస్ట్ ఒక 5 ఎగ్జాంపుల్స్ రాయండి, సెంటెన్సెస్ రాయండి, ప్రిపేర్ చేయండి. దిస్ వన్ ఈజ్ నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్. ఈ పైన ఉన్నటువంటిది చూడండి. డస్ ఆర్ డూ ప్లస్ నాట్ లేదా ఎన్టీ బోత్ ఆర్ సేమ్. ఎన్టీ అన్నా నాట్ అన్నా సేమ్. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఒక నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ప్రిపేర్ చేయాలంటే ఈ స్ట్రక్చర్ మీకు తెలిసి ఉండాలి. చూడండి, డజంట్ షీ రైట్ ఎ బుక్, డజంట్ షీ రైట్ ఎ బుక్. ఆమె బుక్ రాయలేదా? సో ఇక్కడ కూడా షీ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి డజ్ అనే సింగులర్ డూ ఫామ్ని తీసుకోవడం జరిగింది. మనం ఇంతకుముందు నేర్చుకున్నది మీరు రీకాల్ చేసుకోవాలి. ఒకవేళ డౌట్ ఉన్నట్లయితే మరొకసారి ఆ వీడియోని చూడడం కానీ లేదా ఆ నోట్స్ని పెట్టుకోవడం కానీ చేయాలి. సో ఇప్పుడు డూని యూస్ చేసి మరొక నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని ప్రిపేర్ చేద్దాం. డోంట్ వీ రైట్ ఎ బుక్. మనం పుస్తకం రాయలేమా? డోంట్ వీ రైట్ ఎ బుక్. సో ఈ విధంగా మనము నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని ప్రిపేర్ చేయవచ్చు ఈ స్ట్రక్చర్ని యూజ్ చేసి. డస్ ఎక్కడ యూజ్ చేయాలి, డూ ఎక్కడ యూజ్ చేయాలనేది మనకు తెలిసినట్లయితే సెంటెన్సెస్ మనం ఎన్నైనా తయారు చేయవచ్చు. నెక్స్ట్, వేర్ డస్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఎక్కడ యూజ్ చేస్తాం చూడండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ హ్యాబిచువల్, రిపీటెడ్, రెగ్యులర్ యాక్షన్స్. ఎక్కడ యూజ్ చేస్తామంట? హ్యాబిచువల్ అలవాటుగా జరిగేటివి, రిపీటెడ్ మళ్ళీ మళ్ళీ జరిగేటటువంటివి, రెగ్యులర్ ప్రతిరోజు జరిగేటటువంటి లేదా ప్రతి వారము ప్రతి నెల జరిగేటటువంటివి యాక్షన్స్ని మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి. చూడండి, షీ రీడ్స్ న్యూస్ పేపర్ డైలీ. ఆమె ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతుంది. ఇక్కడ రీడ్స్ అనేది ఏం తెలియజేస్తుంది? వర్బ్ 1 ప్లస్ ఎస్ అని తెలియజేస్తుంది కదా. సో ఈ టెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉందని మీకు ఎలా తెలిసింది? వర్బ్ 1 ప్లస్ ఎస్ ఉంది కాబట్టి ఇది ఏ టెన్స్లో ఉన్నట్టు? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్టు. నెక్స్ట్, ఐ లివ్ ఇన్ శ్రీకాళహస్తి. లివ్ అనేది V1లో ఉంది, అంటే ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్లో ఉంది కాబట్టి ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. రోజు న్యూస్ పేపర్ చదవడం అనేది హ్యాబిచువల్ యాక్షన్. శ్రీకాళహస్తిలో ఉండడం అనేది రిపీటెడ్ ఆర్ రెగ్యులర్ యాక్షన్. ఎప్పుడు అక్కడే ఉంటారు కాబట్టి. నెక్స్ట్, యూ గో టు పార్క్ అట్ 6 PM ఎవ్రీ డే. యూ గో టు పార్క్ అట్ 6 PM ఎవ్రీ డే. ఎవ్రీ డే అంటే ప్రతిరోజు, రిపీటెడ్లీ రెగ్యులర్లీ జరిగే యాక్షన్. ఇందులో వర్బ్ ఏంటి? గో. బాగా గమనించినట్లయితే షీ రీడ్స్ అని వచ్చింది. సెకండ్ అండ్ థర్డ్ ఎగ్జాంపుల్లో లివ్, గో V1 వచ్చాయి. ఇక్కడ వర్బ్కి ఎస్ యాడ్ అవ్వలేదు. ఎందుకు? ఐ, యూ అనేటటువంటివి థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ కాదు కాబట్టి వాటికి ఎస్ యాడ్ అవ్వడం జరగలేదు. అలాగే మీకు కొన్ని క్లూ వర్డ్స్ చూడండి. యూజువలీ ద టైమ్ ఎక్స్ప్రెసింగ్ అడ్వర్బ్స్ లైక్ రెగ్యులర్లీ, డైలీ, వీక్లీ, మంత్లీ, ఆల్వేస్, ఆఫన్, సమ్టైమ్స్, జనరలీ, స్కేర్స్లీ, హ్యాబిచువలీ, రేర్లీ, సెల్డమ్, నెవర్, హార్డ్లీ, ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ట్వైస్ ఎ డే, వన్స్ ఇన్ ఏ ఇయర్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ దిస్ టెన్స్. ఈ వర్డ్స్ ఒక సెంటెన్స్లో ఉన్నట్లయితే ఆ సెంటెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్టు. ఈ వర్డ్స్ ఉన్నటువంటి సెంటెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్టు. అందులో ఉన్నటువంటి వర్బ్ V1 ఫామ్ కానీ లేదా V1కి ఎస్ యాడ్ అయ్యి కానీ ఉంటుంది. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. హీ ఆల్వేస్ కమ్స్ హియర్ అట్ నైట్. అతను ప్రతిరోజు రాత్రికి ఇక్కడ వస్తూ ఉంటాడు. షీ రేర్లీ స్టేస్ ఇన్ ద విలేజ్. ఆమె చాలా అరుదుగా విలేజ్లో ఉంటుంది, చాలా తక్కువగా ఊర్లో ఉంటుంది. బాయ్స్ రేర్లీ గో టు పార్క్. అబ్బాయిలు చాలా తక్కువగా లేదా చాలా తక్కువ సార్లు పార్క్కి వెళ్తారు అని. సో ఇక్కడ మన క్లూ వర్డ్స్ ఏంటి? రేర్లీ, ఆల్వేస్ అనేటివి క్లూ వర్డ్స్ లేదా హింట్స్. సో వీటిని యూజ్ చేసి ఒక సెంటెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉందని మనం ఐడెంటిఫై చేయొచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ బాగా గమనించినట్లయితే ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి చూడండి. ఆ వర్డ్స్ ఏంటంటే వేటినైతే హైలైట్ చేశానో ఈ వర్డ్స్
నెగటివ్ వర్డ్స్ అంటే వాటి యొక్క మీనింగ్ నెగటివ్. ఫర్ ఎగ్జాంపుల్, బాయ్స్ రేర్లీ గో టు పార్క్ అంటే వాళ్ళు ఆల్మోస్ట్ పార్క్కి వెళ్ళరు, చాలా తక్కువ వెళ్తారు అని. అలాగే హార్డ్లీ అంటే ఆ పని దాదాపుగా జరగదని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, హీ హార్డ్లీ ప్లేస్ కబడ్డీ అంటే అతను దాదాపుగా కబడ్డీ ఆడు అంటే కబడ్డీ ఆడని అర్థం. సో వీటిని గుర్తుంచుకోవాలి. స్కేర్స్లీ, రేర్లీ, నెవర్, హార్డ్లీ అనేటువంటి చూడ్డానికి మామూలుగా కనిపించినప్పటికీ వాటి యొక్క సెన్స్ నెగటివ్. నెక్స్ట్, ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ యూనివర్సల్ ట్రూత్స్ అ పర్మనెంట్ యాక్టివిటీస్. నిత్యం జరిగే పనులని చెప్పడానికి సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేస్తారు. యూనివర్సల్ ట్రూత్స్ అంటే విశ్వ సత్యాలు, ఈ విశ్వంలో ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నటువంటి వాటిని యూనివర్సల్ ట్రూత్స్ అంటారు. నిత్య సత్యాలు అంటారు. పర్మనెంట్ యాక్టివిటీస్ అంటే అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి, వాటిని మనము పర్మనెంట్ యాక్టివిటీస్ అంటాం. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఇది మన పుట్టక ముందు నుంచి జరుగుతుంది, ఇప్పటికీ జరుగుతుంది, ఇంకా భవిష్యత్తులో కూడా జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఎన్ యూనివర్సల్ ట్రూత్. నెక్స్ట్, 2 and 2 make 4, 2 కలిపితే ఏమవుతుంది? 4 అవుతుంది. ఇది పర్మనెంట్ యాక్టివిటీ. రెండింటిని కలిపితే 4 అవుతుంది అనేది పర్మనెంట్ యాక్టివిటీ. నెక్స్ట్, వాటర్ బాయిల్స్ అట్ 100 degrees Celsius. సో 100 degrees Celsius వాటర్ని మనం వేడి చేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా మరుగుతుంది. అది కూడా పర్మనెంట్ యాక్టివిటీ. సో ఇలాంటి వాటిని మనము ఏ టెన్స్లో చెప్పాలి? ఎస్, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. నెక్స్ట్, ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ యాక్టివిటీ, ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. సో యాక్టివిటీస్ని, భావోద్వేగాల్ని చెప్పాలంటే మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి, మరే టెన్స్లో చెప్పరాదు అని. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చాం చూడండి. నోటీస్, సీ, హియర్, రికగ్నైజ్, వాంట్, స్మెల్, అపియర్, లుక్, ఇలా కొన్ని లిస్ట్ ఆఫ్ ది వర్డ్స్ ఉన్నాయి కదా. సో ఈ వర్డ్స్ అన్నిటినీ మనం ఏం చెప్తామంటే ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్, వీటిని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వీ బిలీవ్ ఇన్ గాడ్, మేము దేవుణ్ణి నమ్ముతాం, అది ఫీలింగ్ లేదా అది ఎమోషన్. సో బిలీవ్ అనేది V1. నెక్స్ట్, హీ అండర్స్టాండ్స్ మై ప్రాబ్లమ్స్. సో ఇక్కడ చూడండి వర్బ్ 1 + S వచ్చింది. ఎందుకు? హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి. అలాగే ఐ థింక్ షీ ఈజ్ ఆల్వేస్ రైట్, ఇక్కడ థింక్ తన ఫీలింగ్ లేదా తన ట్రస్ట్. సో థింక్ అనేది V1. అలాగే హీ అండర్స్టాండ్స్ మై ప్రాబ్లమ్స్. సో ఈ ఎగ్జాంపుల్స్ని గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వర్బ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ని తెలియజేసేటప్పుడు ఖచ్చితంగా సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఎక్స్ప్రెస్ చేయవలసి ఉంటుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఫ్యూచర్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఆర్ ప్లాన్. భవిష్యత్తులో నిర్ణయించబడినటువంటి ప్లాన్స్ని మనం ఖచ్చితంగా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తాం. ఇక్కడ మరొక ఎక్సెప్షన్ ఏంటంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో కూడా వీటిని చెప్తాము. మనం రాబోయే తరగతిలో దాన్ని కూడా మనం నేర్చుకుంటాము, వాటిని కూడా. అయితే ప్రజెంట్ దీని గురించి నేర్చుకోండి. సార్, ఫ్యూచర్లో జరిగే పనిని ప్రజెంట్ టెన్స్లో ఎలా చెప్తారంటే చెప్తారు. అందుకే దీన్ని ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్ అన్నారు. ద స్కూల్ ఓపెన్స్ ఇన్ జూన్. సో స్కూల్స్ జూన్లో ఓపెన్ అవుతాయి అని చెప్పడానికి ఓపెన్స్ వర్బ్ 1 + S. నెక్స్ట్, ఐ గో టు హైదరాబాద్ నెక్స్ట్ మంత్. సో నెక్స్ట్ మంత్ వెళ్తానని ఫిక్స్ అయింది. సో దట్ ఐ గో టు హైదరాబాద్ నెక్స్ట్ మంత్, వర్బ్ 1. షీ విజిట్ మనాలి నెక్స్ట్ ఇయర్. దిస్ ఇస్ ఏ ప్లాన్ కాబట్టి ఫ్యూచర్ ఫిక్స్డ్ ప్లాన్ కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్. ద సీఎం కంప్లీట్స్ పోలవరం ఇన్ 2027. సో వర్బ్ 1 + S. ఎందుకు? సీఎం అనేది నౌన్ సింగులర్, థర్డ్ పర్సన్ నౌన్ సింగులర్ కాబట్టి వర్బ్ 1 + S. నెక్స్ట్, కండిషనల్ సెంటెన్స్. ఇది చాలా జాగ్రత్తగా వినాలి అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కండిషన్ అంటే ఏంటంటే ఇది జరిగితే అది జరుగుతుంది, ఇది జరగకపోతే అది జరగదు అని చెప్పేదాన్నే కండిషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ రన్ ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద బస్.
నువ్వు వేగంగా పరిగెత్తినట్లయితే ఏం జరుగుతుంది? విల్ క్యాచ్ ద బస్. వేగంగా పరిగెడితే బస్ని పట్టుకుంటావు. సో ఇందులో ప్రిన్సిపల్ క్లాజ్ అని కండిషనల్ క్లాజ్ అని రెండు ఉంటాయి. ప్రిన్సిపల్ క్లాజ్ ఏంటి, కండిషనల్ క్లాజ్ ఏంటి అని అంటే చూడండి, ఇఫ్ ఉండేటటువంటి పార్ట్ని కండిషనల్ క్లాజ్ అంటాం, సిసి. రెస్ట్ ఆఫ్ ద పార్ట్ని ఏమంటామంటే ప్రిన్సిపల్ క్లాజ్ అంటాం. రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ని ఏమంటాము? ప్రిన్సిపల్ క్లాజ్ అంటాం. దీనికి సంబంధించినటువంటి వివరణ సెంటెన్స్కి సంబంధించిన దగ్గర వస్తుంది. అలాగే ఇఫ్ కండిషన్లో మనము లేదంటే కండిషనల్ సెంటెన్స్లో మనం అక్కడ నేర్చుకున్నాం. గమనించినట్లయితే ఈ పార్ట్ని ఏమనుకున్నాం మనము? కండిషనల్ క్లాజ్. ఈ పార్ట్ని ఏమనుకున్నాము? ప్రిన్సిపల్ క్లాజ్. దీన్నే మెయిన్ క్లాజ్ అని కూడా అంటారు. సో ఇందులో బాగా గమనించినట్లయితే ఇక్కడ ఒక వర్బ్ ఉంది, విల్ క్యాచ్, ఇక్కడ ఒక వర్బ్ ఉంది. సో ఒక సెంటెన్స్లో కండిషన్ ఉన్నట్లయితే మొదటి దాంట్లో V1 ఉన్నట్లయితే, అంటే కండిషనల్ క్లాజ్లో V1 ఉంటే ప్రిన్సిపల్ క్లాజ్లో విల్ ప్లస్ V1 ఉంటుంది, ఆర్ షల్ ప్లస్ V1 ఉంటుంది. కండిషనల్ క్లాజ్లో V1 ఉన్నట్లయితే ప్రిన్సిపల్ క్లాజ్లో విల్ ప్లస్ V1 లేదా షల్ ప్లస్ V1 ఉంటుంది. ఇఫ్ యూ రన్ ఫాస్ట్, నువ్వు వేగంగా పరిగెత్తినట్టయితే నువ్వు బస్ని క్యాచ్ చేస్తావు, యూ విల్ క్యాచ్ ద బస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇఫ్ హీ వర్క్స్ హీ విల్ పాస్ ద టెస్ట్. అతను పని చేసినట్లయితే అతను టెస్ట్ పాస్ అవుతాడు. వర్బ్ 1 విల్ పాస్ అనేది విల్ ప్లస్ V1. నెక్స్ట్, వెన్ ఐ కమ్ హియర్ ఐ విల్ బ్రింగ్ టాయ్స్. సో కమ్ అనేది V1. ఇక్కడ బాగా గమనించినట్లయితే ఇలా ఉంది కదా, దీన్ని ఐ విల్ అని అనుకోవచ్చు. దీనికి షార్ట్ ఫామ్, ఐ విల్కి షార్ట్ ఫామ్ ఐల్. విల్ ప్లస్ బ్రింగ్ అనేది V1. మరొక ముఖ్యమైనటువంటి విషయము, కండిషనల్ క్లాజ్లో V1తో పాటు ఎస్ కూడా ఉండొచ్చు. బట్ ప్రిన్సిపల్ క్లాస్లో విల్ ఆర్ షల్ తర్వాత V1 మాత్రమే ఉంటుంది, ఎస్ ఉండడానికి అవకాశమే లేదు. నెక్స్ట్ వన్, ఫర్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ స్టార్ట్స్ విత్ హియర్ అండ్ దేర్. హియర్ అండ్ దేర్ అనే వర్డ్స్తో స్టార్ట్ అయ్యే సెంటెన్సెస్ ఖచ్చితంగా వర్బ్ V1ని క్యారీ చేస్తాయి. ఒకసారి చూడండి, హియర్ కమ్స్ ద బస్. ఇవి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఎలా తెలిసింది? ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది కదా, అలాగే ఇదిగో బస్ వచ్చింది. మన యొక్క ఉద్వేగాల్ని సడన్గా మనం ఎక్స్ప్రెస్ చేసే సెంటెన్సెస్నే మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం. అయ్యో లేదంటే ఆహా ఇలా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం కదా, సో వాటిని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం. దేర్ గోస్ ద బస్, అదిగో బస్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ దేర్ అనేటటువంటి వర్డ్ని యూజ్ చేసి ఏం చేశారు? సో ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ని ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇందులో మనం వర్బ్ ఏది యూజ్ చేయాలి? వర్బ్ 1 యూజ్ చేసిందంటే ఆ సెంటెన్స్ దేంట్లో ఉన్నట్టు? ఏ టెన్స్లో ఉన్నట్టు? సింపుల్ ప్రజెంట్ టెన్స్ లేదా ప్రజెంట్ ఇండెఫినిట్ టెన్స్. నెక్స్ట్, టు ఎక్స్ప్రెస్ పొసెషన్ అంటే ఓనర్షిప్. అంటే ఏదైనా కలిగి ఉంది అని చెప్పడానికి మనము పొసెషన్ని యూజ్ చేస్తాం. చూడండి, దిస్ పెన్ బిలాంగ్స్ టు మీ. బిలాంగ్స్ అనేది V1 ప్లస్ ఎస్. ఈ పెన్ను నాది అని చెప్పడం. నెక్స్ట్, దీన్నే పొసెషన్ అంటారు. హీ ఓన్స్ ఏ హౌస్. నెక్స్ట్, ఐ హ్యావ్ ఏ కార్. ఇక్కడ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ కాదు, హ్యావ్ అనేది మెయిన్ వర్బ్. ఎందుకు సార్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ అని చెప్పారు, ఇక్కడ మెయిన్ వర్బ్ అని చెప్పారు? బాగా గుర్తుంచుకోండి, నేను చెప్పినటువంటి అన్ని హెల్పింగ్ వర్బ్స్ మెయిన్ వర్బ్ ఉన్నప్పుడు అవి హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వర్బ్ లేనప్పుడు అవే మెయిన్ వర్బ్స్.
నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి కంప్లీట్ వివరణ వర్బ్ పార్ట్ దగ్గర మనం నేర్చుకుంటాం. దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ రన్నింగ్ కామెంటరీ, ఫర్ మ్యాచ్, డ్రామా, ఫిల్మ్, సీరియల్, ఫర్ లైవ్ బ్రాడ్కాస్ట్. ఇక్కడ ఉన్నటువంటి మ్యాచ్ కానీ డ్రామా కానీ వీటికి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటే వాటిని మనం వర్ణిస్తూ ఉంటే లేదా లైవ్ టెలికాస్ట్ మనము కామెంటరీ రూపంలో చెప్తూ ఉంటే ఏ టెన్స్ యూజ్ చేయాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేయాలి. విరాట్ కోహ్లీ హిట్స్ ద బాల్ ఫర్ ఏ 4. ఇక్కడ హిట్స్ అనేది V1 + S. ఎలా సార్, ఎందుకు ఇది ఇందులో వర్బోని యూజ్ చేశారంటే మ్యాచ్ జరుగుతున్నప్పుడు చూసి చెప్పేటటువంటి కామెంటరీ అది. మై బ్రదర్ ప్లేస్ ద విలన్ రోల్. సో ఒక డ్రామా జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్, సో డ్రామాని చూసి చెప్తున్నారు. సో అలా. నెక్స్ట్, టు ఎక్స్ప్రెస్ హిస్టారికల్ ఈవెంట్స్. బాగా గమనించినట్లయితే హిస్టారికల్ ఈవెంట్స్ అన్నీ పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటివి, అంటే గతంలో జరిగిపోయినటువంటివే హిస్టారికల్ ఈవెంట్స్ అవుతాయి. వాటిని మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి ఎప్పుడు వాటి గురించి మాట్లాడేటప్పుడు. ఎందుకు సార్? ఎందుకంటే అవన్నీ పాస్ట్లో జరిగినటువంటివే. మనం పాస్ట్లోనే చెప్పాలంటే లిజనర్కి, స్పీకర్ అయితే మాట్లాడగలడు, లిజనర్కి సింపుల్గా అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పడం జరుగుతుంది. సో అట్ లాస్ట్ రామ కిల్స్ రావణ. సో కిల్స్ ఈజ్ V1 + S. Babar crosses the plains. So this is historical event. Next, to express proverbs. Proverbs అంటే ఏంటి? సామెతలు. సామెతలను చెప్పడానికి ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్నే యూజ్ చేస్తాం. ఆల్ ద గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. ఈజ్ అనేది V1 ఫామ్. నెక్స్ట్, టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. కాలము మరియు కెరటము ఎవరి కోసము ఆగదు అని. ఇక్కడ బాగా గమనించినట్లయితే ఫస్ట్ వన్ చూడండి, ఆల్ ద గ్లిట్టర్స్. ఇక్కడ గ్లిట్టర్స్ అనేది ప్లోరల్ కదా, ఈజ్ ఎందుకు యూజ్ చేశారు? ఆల్ ద గ్లిట్టర్స్ అనేది మెరిసేదంతా బంగారం కాదండి. సో ఆల్ దట్ గ్లిట్టర్స్ అనేది సింగులర్ సబ్జెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది, మెరిసేదంతా బంగారం కాదు అని. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ప్రాపర్గా నేర్చుకున్నట్లయితే ఆల్మోస్ట్ రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్ అని చాలా స్మూత్గా మనకు వచ్చేస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ we will continue the next topic, present continuous, in the later class.